1,12,000 వార్డు సభ్యులు. మరి వారికి మేము సర్పంచుల సంఘం తరఫున వారికి అభినందనలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఇలా రాష్ట్రంలో ఏ 3 దఫాలుగా ఎన్నికలు జరిగినప్పటికీ ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇలా అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎన్నికలు మంచి ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. దాని సందర్భంగానే మరి చాలా సర్పంచులు వార్డు సభ్యులు పాలకవర్గం బాధ్యత చేపట్టి గ్రామానికి అభివృద్ధి పడాలని చెప్పి మనం చేస్తూ, అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పంచాయత్ సీతక్క గారు, ఇవాళ వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే రాష్ట్రంలో పంచాయత్ వ్యవస్థలు ఇప్పటివరకు ఎలాంటి సంఘటన జరగకుండా జరిగిందంటే ఇది ఫస్ట్ టైం, మొదటిసారి. నేను ఎప్పుడు చూడలేదు, ఏ సంఘటన జరగలేదు, ప్రశాంతంగా జరిగింది. అదేవిధంగా మరి మైనర్ గ్రామ పంచాయతీలకు 5 లక్షలు, మేజర్ గ్రామ పంచాయతీలకు 10 లక్షలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. నిధులిస్తారని వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి 73వ 74వ రాజ్యాంగ సవరణలో 29 అంశాలు 243 ఆర్టికల్ చేర్చబడిన 29 అంశాలను మరి దాఖలు పరచాలని మేము గతంలో నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం. గతం నుంచి దాదాపు 25-30 సంవత్సరాలలో ఉద్యమాలు పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా జాయింట్ చెక్ పవర్ కానీ అప్పుడు సర్పంచ్ అధికారికి ఉండే, నేరుగా గౌరవేతనం ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు గతంలో 2018లో గత ప్రభుత్వంలో జాయింట్ చెక్ పవర్ ఉప సర్పంచ్ పెట్టడం వల్ల చాలా అభివృద్ధి కుంటుపడ్డది. చాలామంది సర్పంచులు కూడా దాదాపు 13 సర్పంచులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితికి వచ్చింది. బాకీలో పాలైన నిధులు రాక అప్పుడు ఆ ప్రభుత్వంలో అప్పటికీ అదే కొనసాగి నిధులు రాక చాలామంది ఇబ్బంది పడ్డారు. ఆ సర్పంచ్కి చెక్ పవర్ పెట్టాలంటే ఉప సర్పంచ్ ఇంటికి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ మేము ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారు, మేమంతా సంఘం తరఫున ఒకసారి విన్నవించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సంఘటన రాకుండా ఒక ప్రభుత్వ ఉద్యోగ సర్పంచ్తో జాయింట్ ఉంటే చెక్ మీద కానీ